ఇవన్నీ మీతో కూడా పంచుకుందామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి పెళ్లి ఆల్బమ్ చూడటానికి నువ్వు పెళ్లి కూతురులో రెడీ అవ్వాలా? యా, ఫస్ట్ పిక్ ఆఫ్ అవర్ ఆల్బమ్. ఈ అన్నిట్లో కంటే నా ఫేవరెట్ పిక్ ఇది అన్నమాట. ఎందుకు ఇది ఫేవరెట్ అయింది? ఎందుకంటే ఇది జీవితంలో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు ఇలాంటి సందర్భాలు. ఓ దిస్ గాయ్ వెరీ నైస్, సో నైస్, గుడ్ సెలెక్షన్. ఏంటో నవ్వే చెప్పు. అవును, మన పెళ్ళి అసలు జరుగుతుందా లేదా అన్నట్టు జరిగింది కదా. యా, ఆ రోజు వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మంచులా నిరుపం. ఈరోజు నేను ఇల్లంతా సర్దుతున్నప్పుడు క్లీన్ చేస్తుంటే నాకు నా పెళ్ళి ఆల్బమ్స్ అన్నీ కనపడింది. దాంతోపాటు నాకు అన్ని మెమరీస్ అలా గుర్తుకొచ్చాయి. సో గుర్తుకొస్తున్నాయి అన్నట్టు అన్నీ అలా ఒక ఫ్లాష్ లాగా వచ్చింది. సో ఇవన్నీ మీతో కూడా పంచుకుందామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను నా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది నా ఎంగేజ్మెంట్ ఆల్బమ్. కాల్ సెంటర్ ఫోన్ మాట్లాడొచ్చేలోపు ఏంటి దుకాణం అంటే ఆల్బమ్స్ కనపడింది. సో మన పాత జ్ఞాపకాలు అవన్నీ కూడా వాళ్ళతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి అలా ఎంగేజ్మెంట్, రిసెప్షన్ చాలా పెట్టావు. ఎస్, ఓకే. అందుకని ఏంటి పెళ్లి ఆల్బమ్ చూడటానికి నువ్వు పెళ్లి కూతురులో రెడీ అవ్వాలా? అవసరం లేదు కదా, నార్మల్గా రెడీ అయితే సరిపోయేది. అంటే ఊరికే మంచిగా రెడీ అయ్యాను అంటే వాళ్ళందరూ చూస్తారు కదా, ఎలా అంటే అలా చూస్తారు. ఇప్పుడు డ్రెస్ ఎక్కడ కొన్నారు, జ్యువెలరీ ఎవరు ఇచ్చారని కూడా అడుగుతారు. అన్ని చెప్పాలి. ఇవన్నీ మీకు కావాలంటే నా ఇన్స్టా పేజ్ లో చూసుకోండి. ఇప్పుడైతే లేదు, చూసుకోండి. ఇక్కడైతే ఏం లేదు. సో ఇక్కడైతే నేను నా మెమరీస్ ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు తెలుసా, చూడగానే మా ఆయన్ని పెళ్లి చేసుకోవడం నేను ఎంత లక్కీ, ఇలాంటి అన్నీ నీకు అనిపించుంటాయి. నేను అలాంటివన్నీ నేను చెప్పను, నువ్వు చెప్తావేమో అని చూస్తున్నాను. అదే నా గురించి నేను ఎంత చెప్పుకోను, నువ్వు నీ గురించి కాదు, నా గురించి. నీ గురించి నువ్వు చెప్పుకుంటే అది నిజమని వాళ్ళు ఎలా నమ్ముతారు? నేను చెప్తే నమ్ముతారు. చెప్పైపోయి ఏముందానికి. అదే నేను చెప్పాలనుకుంటే అది చెప్తాను. చంద్రుడు అది నువ్వు చెప్తే అది నువ్వు చెప్పినట్టే ఉంటది. నేను చెప్పాలి, నా నోట్లో రావాలి. అంటే నేను అసలు పుట్టినప్పటి నుంచి ఎన్నో నోములు పూజలు చేస్తే గానీ దొరకలేదు. ఇలాంటివన్నీ పొద్దులే, అంటే నా ముందు వద్దులే అని నా ఉద్దేశం. నువ్వు ఎంత హింట్ ఇచ్చినా నేను అవన్నీ చెప్పను. ఏదో చెప్పాలని స్టార్ట్ చేసావు, అది స్టార్ట్ చేయక. ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఆల్బమ్తో స్టార్ట్ చేసేద్దాం. ఓకే. యా, ఫస్ట్ పిక్ ఆఫ్ అవర్ ఆల్బమ్. ఈ పెళ్లి ఆల్బమ్లు, ఎంగేజ్మెంట్ ఆల్బమ్లు బాగుంటాయి, అంటే బాగా డిజైన్ చేస్తారు. ఈ కొటేషన్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. స్పెషలిస్టులు ఉంటారు ఈ ఫోటోగ్రాఫర్లు, ఈ ఆల్బమ్ డిజైన్ చేసేవాళ్ళు స్పెషలిస్టులు. అంటే వాళ్ళు మెయిన్ ఈ ఫంక్షన్సే ఎక్కువ చేస్తారు. సో దానికి తగ్గట్టుగా మంచి పోజులు పెట్టిస్తారు. సో 2009లో ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పుడు నిరుపం చెన్నైలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా. చేసి ఆ షూటింగ్ ఫినిష్ చేసుకుని అక్కడ నుంచి వచ్చారు. 1 డేనో 2 డేస్ గ్యాప్ తీసుకుని అక్కడ నుంచి, ఇది బెంగళూరులో జరిగింది ఎంగేజ్మెంట్. సో బెంగళూరు వెళ్ళాం. సో నిరుపం చెన్నై నుంచి బెంగళూరుకి వచ్చారు అండ్ అత్తమ్మ వీళ్ళంతా విజయవాడ అక్కడ నుంచి వచ్చారు. తాతగారు, మా నాయనమ్మ, సో మా మావయ్యలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళంతా విజయవాడ నుంచి బెంగళూరు వచ్చారు అన్నమాట. వీళ్ళు అత్తలు, మా మదరు, మా మావయ్య వాళ్ళ అమ్మాయి కువైట్లో ఉంటారు. తిను నా కజిన్ బ్రదర్ వాళ్ళ వైఫ్. వీళ్ళ ముగ్గురు కూడా కజిన్ బ్రదర్స్ వైఫ్ అన్నమాట. ఇలా జరిగింది ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ ఆల్బమ్ మొత్తం అయిపోయాక నేను ఒక విషయం చెప్తాను. అంటే ఈ ఆల్బమ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఏదైనా అందులో డిఫరెన్స్ ఏదైనా కనిపించిందా? నేను ముందే చెప్తున్నాను, అన్ని పిక్స్ మీరు చూస్తూ ఉండండి. అందులో ఏదైనా డిఫరెన్స్ తెలిసిందా మీకు? అది నేను ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు, ఈ ఆల్బమ్ మొత్తం చూసినాక.
అలాగే అనుకో, చూద్దాం. జాగ్రత్తగా చూస్తూ ఉండండి, మధ్యలో క్వశ్చన్ అడుగుతాం, దాన్ని కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీ గిఫ్ట్లు వస్తారు. ఆ టైప్ ఇది. ఆ టైప్ కాదు, ఊరికే చూద్దాం ఏంటో, నేను ఆ చూస్తాను. డిఫరెన్స్ ఏంటో చూద్దాం. మీకు తెలుస్తుందా లేదా నేను చెప్తేనే తెలిసిందా అది కూడా చూద్దాం. అండ్ ఆ డిఫరెన్స్ ఏంటంటే నేను నిరుపమ్ ఇద్దరు ఉన్న పిక్లోనే ఉంటుంది. మేమిద్దరం ఉన్న పిక్స్ మొత్తం చూడండి ఎంగేజ్మెంట్లో, తర్వాత అది ఏంటి అనేది నేను చెప్తా. ఓహో, ఓకే, అదేంటో నేను తెలుసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు. మా అమ్మ నాన్న బట్టలు పెట్టేది. బెంగళూరుకి వెళ్ళటం నాకు తెలిసి అదే ఫస్ట్ టైం అనుకుంటా. ఎంగేజ్మెంట్కి ఫస్ట్ టైం వచ్చాను, అంతకుముందు ఎప్పుడు రాలేదు బెంగళూరు. ఓ, అంతకుముందు నువ్వు బెంగళూరుకి అసలు రాలేదా? రాలేదు. ఇదిగో సో నిరుపమ్ ఇన్ 2009 అండ్ మంజుల ఇన్ 2009. సో ఎలా ఉన్నాం అప్పుడు అని. ఇవి కొన్ని అద్భుతమైన పోజులు పెట్టమని చెప్తారు, అవి పెట్టడానికేమో మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎంత నవ్వినా నవ్వమంటారు. స్టూడియోలో ఫస్ట్ టైం ఫోటో కోసం వెళ్ళినప్పుడు పక్కన ఫ్లవర్ వాజ్ పెట్టుకుని ఇలా పోజులు, ఇలా చేయి పెట్టడాలు, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. కీర్తినా ఇది? కీర్తి మీరు ఎవరైనా గుర్తుపెట్టారా? ఇది కీర్తి, అది కీర్తి. ఇది 2009లో. అట్లాంటి నువ్వు క్విజ్ పెట్టాలి. ఆ బ్లూ డ్రెస్ చేసుకున్న అమ్మాయి ఎవరో కనిపెట్టారు, కింద కమెంట్ చేయండి అని కదా. నెక్స్ట్ అడుగుతాను అలాగా. నువ్వు అప్పుడులా ఉన్నావు, ఇప్పుడులా ఉన్నావు? నేనా? నువ్వు చెప్పు, మీరు చెప్పండి. ఇలాంటి అసలు అది క్వశ్చనే రాంగ్ అండి. చాలా రాంగ్ క్వశ్చన్ అడిగాను, చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్. అది కాంట్రవర్షియల్ ఏం లేదు. మేబీ ఐ థింక్ సేమే ఉన్నాను ఆల్మోస్ట్. సరే, ఇప్పుడు నేను అప్పుడు లావు ఉన్నా అని చెప్పాను అంటే నేను అప్పుడు లావు ఉన్నాను అంటావా అండి? లేదు ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు లావు అయ్యాను అంటావా అండి? రాంగ్ క్వశ్చన్, నేనే రాంగ్ బటన్ ప్రెస్ చేశాను. మరి అప్పుడు అలా ఎప్పుడైనా నేను డ్రాస్టిక్ అలా అడిగాను, అలా రియాక్ట్ అయ్యానా దేనికైనా? అంటే నెక్స్ట్ రాబోయేదా? ఇప్పుడు ఎంత డిప్లొమాటిక్గా చెప్పావు ఆన్సర్, సేమే ఉన్నాను. అవునా కాదా? మీరే చెప్పండి, కమెంట్స్లో చెప్పండి, మా ఆయన చూసుకుంటారు. నేను ఆల్మోస్ట్ అంతే ఉన్నాను కదా, మరీ లావ్ అయిపోయి లేదా మరీ తగ్గిపోయి అలా ఏం లేదు. నేను ఎప్పుడు ఆల్మోస్ట్ సేమే ఉంటాను నీలాగా. నన్ను ఎందుకు కలిపాము? అంటే మరీ నీ అంత కాదులే కానీ ఏదో కొంచెం మ్యాచ్ చేస్తున్నాను. స్వీట్ పెడుతున్నారు అన్నమాట. తాంబూలాలు ఎక్స్చేంజ్ అయిపోయాక. ఈ ప్రత్యేకతలు ఏం లేవు. యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ ప్రొసీజర్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇది తాతగారు, నాన్నమ్మ అండ్ మా అమ్మ నాన్న. ఇది ఇక్కడ కూడా ఉన్నారు. ఇది అండ్ వీళ్ళంతా నా కజిన్ బ్రదర్స్, వాళ్ళ పిల్లలు. అది ఇక్కడికి వచ్చినాయి అసలే కళాఖండాలు దగ్గర అని చెప్తా. ఈ పోజ్ చూసారు అసలు? మీరు ఒక 10 ఏళ్ల క్రితం ప్రతి ఫోటో స్టూడియోలో ఇలాంటి పిక్స్ కనిపిస్తాయి మీకు. ఫోటో కోసం వెళ్ళిన ప్రతోడిని ఈ స్టిల్సే పెట్టిస్తారు. ఇది కూడా ఇదొకటి. అవును, అంతే కదా. మరి ఇంకా ఫొటోస్ అనేసరికి వాళ్ళు పాపం ఇంకెన్ని ఉంటాయి, అన్నీ అంతే ఉంటుంది ఆల్మోస్ట్. ఈ ఎక్స్ప్రెషన్కి ఎవరన్నా డీకోడ్ చేయగలరా? ఇంకెన్ని తీస్తారు అరే ఆపరా. అప్పుడే ఇంకా బిగినింగే, పెళ్లి ఆల్బమ్ బిగినింగే, ఇంకా ఇంత ఉంది. సారీ, పెళ్లి కాదు, ఎంగేజ్మెంట్, ఇంకా ఇన్ని ఉన్నాయి. అప్పుడే ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది కదా. అంటే అది ఫోటో రెడీ అన్నప్పుడు నేను కొంచెం స్మైల్ ఇస్తాను. అదేంటి ఎలా ఉంటుంది అంటే, అల్లు అర్జున్ మూవీలో శృతి హాసన్ అండ్ అల్లు అర్జున్, శృతి హాసన్ ఇదేంటి అని ఒక వైర్ పట్టుకొని అడుగుతుంది, కరెంట్ ఎక్కడుంది చూపి అంటే అందులో లోపల ఉంది అన్నట్టుగా చెప్తుంది కదా. అలా అనమాట మా ఆయన రియాక్షన్ లోపల పెట్టుకొని. లోపల నవ్వుతాను, బట్ పైకి కొన్నిసార్లు ఆ స్మైల్ అనేది మాత్రం బయట కనిపించేది చాలా తక్కువ, ఫొటోస్లో ఎస్పెషల్లీ. ఇంకొంచెం నవ్వండి అన్నప్పుడు కొంచెం లోపల మండుతూ ఉంటుంది, నవ్వురాదు. సో అలాంటప్పుడు అనమాట. మాల వేసేసిన తర్వాత మళ్ళీ ఫోటో కోసం పట్టుకోవడం, అంటే అప్పుడే వేస్తున్నట్టు. ఇవన్నీ ప్రతి ఒళ్ళ జీవితంలో జరిగాయి. అన్నిట్లో కంటే నా ఫేవరెట్ పిక్ ఇదనమాట. ఎందుకని ఫేవరెట్ అయింది? ఎందుకంటే ఇది జీవితంలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఇలాంటి సందర్భాలు. సో అలాంటి సందర్భాల్లో ఈ సందర్భం అనమాట. అదే ఇది ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం అప్పుడు ఎంగేజ్మెంట్ అంటే ఫస్ట్ టైం ఇలాంటివన్నీ అందుకని
ఫోటోలో చూసి మురిసిపోవడమే తప్ప తర్వాత ఇలాంటివన్నీ చూసుకోండి, బాగా చూసుకోండి ఈ ఫోటో ఒకసారి బాగా చూసుకోండి. తర్వాత మనం చాలాసార్లు ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అవి జరగవు. కావాలా నీకు? అయినా ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ మా కర్ణాటక సైడ్ హస్బెండ్కి పాద పూజ చేసి తర్వాత నీళ్ళతో కాలంతా కడిగి అది ఆ నీళ్ళు తల మీద చల్లుకుని కాళ్ళకి మొక్కుకుని అదంతా చేసి తర్వాత హస్బెండ్ వైఫ్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఇప్పుడు రాఖీ పండుగ అప్పుడు ఎలా బ్రదర్స్ ఇస్తారో అలాగే హస్బెండ్ కూడా హస్బెండ్ ఎప్పుడు బాగుండాలి ఆ మంచి ఆరోగ్యంతో అన్నట్టుగా పూజ లాస్ట్ లో గిఫ్ట్ మాత్రం అనేది ఒక ప్రొసీజర్ లో లేదు, అది వీళ్ళు పెట్టుకున్నట్టున్నారు గిఫ్ట్ అనేది. ఏం లేదు, ఉంది. సో అది ఎవ్రీ ఇయర్ నేను నాకు చేస్తాను. సో ఎవ్రీ ఇయర్ నేను నీకు పాద పూజ చేస్తున్నాను కదా. చేస్తున్నావమ్మా, పాద పూజ చేస్తున్నావమ్మా నువ్వు. ఇది ఎంగేజ్మెంట్ రింగ్స్. ఎస్, తను నాకు తొడిగింది, నేను తనకు తొడిగాను. ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ రింగ్. నీది చూపి. నేను పెట్టుకోలేదు, ఇందాక డ్రాయర్లో దాచి పెట్టారు. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత తీసాను యాక్చువల్లీ. అది ఓకే, ఎక్కడ ఉన్నాం? ఎస్, ఎంగేజ్మెంట్ రింగ్ దగ్గర. ఎంగేజ్మెంట్ రింగ్స్. ఈ అద్భుతమైన ఫోటోలు నిజంగానే చాలా సీరియస్గా ఉన్నాను కదా. డీకోడ్ చేశారా మీరు ఇప్పటికే? ఐ థింక్ ఏదైనా మీకు ఒక ఐడియా ఏదైనా వచ్చిందా నేను దేని గురించి చెప్పాలనుకుంటున్నానని? ఇంకొన్ని పిక్స్ ఉన్నాయి, అది కూడా చూసేయండి. ఓన్లీ మేమిద్దరం ఉన్నప్పుడుది, అప్పుడు చెప్తాను ఏంటి అని. అప్పుడు యాక్చువల్లీ బెంగళూరులో నన్ను చూసినప్పుడు, అంటే బెంగళూరు అమ్మాయి హైదరాబాద్ షూటింగ్కి వచ్చి హైదరాబాద్లో ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుందంటే బెంగళూరులో అంటే వాళ్ళ చుట్టాల మధ్య ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. సో ఎలా ఉంటాడు ఏంటి అన్నది అందరూ బాగా సర్ప్రైజ్ అయ్యారంట కదా. ఏ విషయంలో సర్ప్రైజ్? ఓ దిస్ గాయ్ వెరీ నైస్, సో నైస్, గుడ్ సెలెక్షన్. ఏంటో నవ్వే చెప్పు. అవును, ఇప్పుడు నేను అవునని చెప్పాలా కాదని చెప్పాలా? కాదు, నేను అది సపరేట్గా చెప్పక్కర్లేదు. లైక్ ఆల్రెడీ మా ఆడియన్స్కి తెలుసు నా సెలెక్షన్ అంటే, లైక్ వేలు పెట్టి చెప్పక్కర్లేదు అని. ఈ క్రెడిట్ మీరు తీసుకున్నారా? ఓకే, ఇదిగోండి రాజా విక్రమార్క టైప్ ఆఫ్ ఇది పోజ్. ఇది కూడా వాళ్ళు చెప్తే నువ్వు పెట్టావా? ఇది మామూలుగా వేసుకున్నాను. ఈ చేతి మీద నుంచి అటు వేసుకోండి సార్, ఇటు వేసుకోండి సార్ అని సజెషన్లు ఉంటాయి సార్. అలా నీ ఓన్ స్టైల్ చూపించకపోయావా వాళ్ళకి? అందరిది నా తీసినట్టే నీది కూడా తీస్తే ఏం బాగుంటుంది? మనకి బేసిక్గా ఏంటంటే అప్పుడు దాకా మామూలుగా బేసిక్గా ఏంటంటే ఈయనకి ఫోటోగ్రఫీ పోజ్ ఇవ్వాలి, ఫొటోస్ దిగాలి, అవన్నీ అంటే నచ్చదు. ఫస్ట్ థింగ్, బేసిక్ థింగ్ అదే అనమాట కదా మీకు. అంటే నాకు క్యాండిడ్ పిక్స్ ఇష్టం అనమాట. అంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోవాలి, సెపరేట్గా పోజ్ పెట్టాలి, దిగాలి, అవన్నీ నచ్చదు బేసిక్గా. అందుకని ఆ ఫొటోస్లో అలా ఉంటుంది. ఇది ఎక్స్ప్రెషన్ అంటే రే అయిపోయిందా బయలుదేరదామేక. అది ఇది నా సిస్టర్స్, నా కీర్తి. ఇది వీళ్ళిద్దరూ, తిను నా కజిన్ సిస్టర్ అండ్ తిను వచ్చి నా కజిన్ బ్రదర్ వైఫ్ వాళ్ళ బాబు. జ్యోతి కనిపించలేదు, మా అక్క కనిపించలేదు ఇంతవరకు. ఓకే, ఇది ఫైనల్ ఫ్యామిలీ పిక్స్. యా, ఇక్కడ ఉన్నారు నా సిస్టర్స్. వీఆర్ 4 sisters. అక్క, నేను, తర్వాత జ్యోతి, తర్వాత కీర్తి, అమ్మ నాన్న. సో ఇది మా ఫ్యామిలీ పిక్. తాతగారు నాన్నమ్మ కళ్ళు మూసినప్పుడు ఎప్పుడు తీసాడు, అది ఓకే చేసి పెట్టేశాడు కూడా ఇచ్చారు. ఓకే, ఇది దిస్ ఇస్ మై మావయ్య, అంటే మా మదర్కి బ్రదర్ అనమాట. మా మదర్ వాళ్ళు 7 ఒక బ్రదరు. సో ఆ ఒక్క బ్రదరు ఈయనే అనమాట, గన్నవరంలో ఉంటారు. అత్తయ్య మావయ్య, వీళ్ళు అత్తయ్య మావయ్య. వీళ్ళు ఫస్ట్ అత్త మావయ్య, వీళ్ళు సెకండ్ అనమాట. ఇంకా కజిన్ బ్రదర్స్, ఇంకా రిలేటివ్స్, కజిన్స్. యా, కజిన్ సిస్టర్స్, బ్రదర్స్. ఇక్కడ అత్తమ్మ ఉన్నారు. మరొక కళాఖండం వాళ్ళు చెప్పి చేయించింది. మీరు ఇక్కడ తెలుసుకో ఏంటంటే, సో నేను న్యాచురల్గా ఉన్నాను, తన మేకప్లో ఉంది, అది మీరు గ్రహించాలి. నేను ఆ డిఫరెన్స్ గ్రహించమని, ఆ డిఫరెన్స్ చూడమని చెప్పలేదు, ఇంకోటి వేరే ఏదో. మేము గ్రహించేది ఏదో మేము చెప్పామండి. సో అనుకుంటారు కదా, ఈ అమ్మాయి బ్రైట్గా ఉంది, మనోడు ఏంటి కొంచెం డల్గా ఉన్నాడు అని. అది మేకప్ వల్ల వచ్చిన బ్రైట్నెస్ వల్ల వచ్చిన ఫోటో. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి కూడా మామూలుగా అలానే జరుగుతుంది కదా. వాళ్ళ ఎంగేజ్మెంట్లో కూడా అమ్మాయిలు అయితే బాగా పూసుకుని ఉంటారు, అమ్మాయిలు మాత్రం మంచి ఇంటి బ్యూటీ పార్లర్ నుంచి ఒకళ్ళని పిలిపించి
మొత్తం 1 గంట 2 గంటల పాటు ఏసీ 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 తోమి. అవును, మా కష్టం మాకే తెలుసు. మీరు చెప్పడానికి అంత ఈజీగా ఉంటుంది, మాకే తెలుసు. అన్ని జ్యువెలరీస్ వేసుకొని అంత బరువైన శారీ కట్టుకుని జడలు ఆ సౌరం అంతా వెనకాల ఇలా లాగేస్తూ ఉంటుంది, ఫ్లవర్ అదంతా అంతుండి కూడా ఫేస్లో చూడండి ఆ చిరునవ్వు అనేది ఎలా ఉంది. ఏం లేదు, లైట్గా ఉన్నారు, అయినా అక్కడ ఫేస్లో స్మైల్ లేదు. స్వాతంత్ర పోరాటం కోసం పాటుపడిన వాళ్ళు కూడా ఇన్ని కష్టాలు చెప్పరేమో నాకు తెలిసి. ఎవరి కోసం పాటుపడతారు ఇవన్నీ? మీరు బాగా కనిపించడం కోసం చేస్తున్నారు, దేశం కోసం చేస్తున్నారా అంటే చెప్తున్నారు ఫ్యాక్ట్స్. మాకు అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ న్యాచురల్ బ్యూటీస్ అండ్ ఆ గ్లో న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మనకు అవసరం లేదు. ఏమంటారు మగ జాతి ఆణిముత్యాలు? అవును, చెప్పుకోండి. సో ఇదంతా ఇంకా నా కజిన్ బ్రదర్స్, మా నాన్న వాళ్ళ తమ్ముడు ఈయన అండ్ వాళ్ళ పిల్లలు. సో ఇందులో కజిన్ బ్రదర్స్ అందరూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. 8th స్టాండర్డ్ నుంచి నా ఫ్రెండ్స్ ఇప్పటికీ నాతో టచ్లో ఉన్నారు. సో చదువుతున్నారు ఇప్పటికీ? 8th అని చెప్పాను, 8th స్టాండర్డ్ దగ్గర నుండి కాలేజ్ స్టడీస్ ఫినిష్ అయ్యేంత వరకు నాతో ఉన్నారు. అంటే కలిసి సేమ్ కాలేజ్లోనే చదివాము. సో ఇప్పటికీ ఇంకా టచ్లోనే ఉన్నారు. ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ అండ్ కీర్తి అని చెప్పుకోవచ్చు, అంతే. ఇంకెవ్వరు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లేరు. ఆ తర్వాత ఈయన ఆ ఫ్రెండ్ అండ్ హబ్బీ చెప్పు వాళ్ళు వెల్ విషర్ అని. ఓకే, సో ఇంకా దీంతో అయిపోయింది, ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అయిపోయింది. సో ఈ ఎంగేజ్మెంట్ ఆల్బమ్లో నేను బిగినింగ్లో మీతో చెప్పాను కదా, ఒకటి ఉంది మీరు చూడండి, మీకు ఏదైనా తెలుస్తుందా అన్నట్టు. సో ఫస్ట్ మా ఆయనే అడుగుదాం, లైక్ ఆయనకి ఏదైనా తెలిసిందా ఇందులో డిఫరెన్స్? ఆయనకి తెలుసుంటే మీకు కూడా తెలుసుంటుంది అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఈయనే చెప్పకపోతే ఇంకా మీరు అసలు చెప్పలేరు, అందుకని చెప్పు, నీకేదైనా ఇందులో డిఫరెన్స్ తెలిసిందా? ఫస్ట్ వాళ్ళకన్నావు కదా, మళ్ళీ నన్ను కలుపుతావు. అంటే వాళ్ళని వెళ్ళి నేను అడగలేను కదా, వాళ్ళు కమెంట్స్లో పెడతారు. బట్ దానికన్నా ముందు నీకేదైనా తెలిసిందా? ఈ క్విజ్లు ఎగ్జామ్స్ ఇవి అంటే చిరాకు నాకు. సో వాటికి సాధ్యమైనంత దూరంగా ఉంటాను. ఛానల్లో చాలా మంచిగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటావు క్విజ్కి, బజర్ రౌండ్కి. ఫస్ట్ ఈయనే నొక్కుతారు, ఈయనే అన్ని చెప్తా ఉంటారు. అక్కడ అన్ని ఆన్సర్స్ వస్తాయి, పర్సనల్ది ఆన్సర్ రాదా నీకు? వస్తాయి, అంటే క్వశ్చన్ తెలిస్తే ఆన్సర్ చెప్తావు. నువ్వు అసలు క్వశ్చన్ చెప్పాను కదా, ఇందులో ఏంటి డిఫరెన్స్ అంటే ఇన్ని పిక్స్ లో ఎస్పెషల్లీ నువ్వు ఉన్న పిక్ లో లైక్ ఒక డిఫరెన్స్ ఉంది. అది అంటే నేను ఎప్పుడు బాగుంటాను, నువ్వు మేకప్ వేసుకున్నప్పుడే బాగుంటావు. అదా? మేకప్ గురించి కాదు, మేకప్ గురించి ఆల్రెడీ అయిపోయింది. ఏం తెలీదు, చెప్పు. ఓకే, నేనే చెప్పేస్తాను, ఎక్కువసేపు ల్యాక్ చేయను. పాపం వాళ్ళు ఇంకా మనం పెళ్ళిది చెప్పాలి, రిసెప్షన్ది చెప్పాలి, చాలా ఉంది కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. భోజనాలు అది బాక్స్ లే దగ్గర పెట్టుకొని చాలా ఉంది. అది శారీ సెలక్షన్కి వెళ్ళినప్పుడులే, దీనికి అంత అవసరం లేదు, అయిపోతుంది త్వరగా. ఏంటంటే లైక్ నేను ముందే చెప్పాను, మా ఆయనకి మామూలుగా ఫోటోగ్రఫీ అంటే అంత పెద్దగా నచ్చదు. సో అందుకని ఈ ఆల్బంలో అన్ని పిక్స్లో నవ్వుతున్నారు కానీ లోపల ఉంది ఏది బయటకి రాలేదు, స్మైలింగ్ అనేది అంతగా తెలియట్లేదు. ఈయన కూడా ఒప్పుకున్నారు కదా. కానీ ఒక్క పిక్లో మీరందరూ చూస్తే కూడా తెలిసేలాగా ఉంది స్మైల్. ఓ దట్ వన్ నా ఫేవరెట్ ఫోటో. ఎస్, ఇది ఫేవరెట్ ఫోటో. ఏంటంటే నేను ఆయనకి కాళ్ళకి ఫస్ట్ టైం మొక్కుకుంటున్నాను కదా, అక్కడ ఆయనకి నవ్వు ఆగట్లేదు, చాలా గట్టిగా నవ్వుతున్నారు. లోపల గ్లో బయటకు వచ్చింది ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడ నవ్వమని కూడా ఎవరు చెప్పలేదు నాకు. అదే అంటున్నా, ఆటోమేటిక్గా వచ్చేసింది కాలు పట్టుకోగానే. అంటే మేబీ ప్రతి పెళ్లి ఆల్బంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆ ఫోటో చాలా బ్రైట్గా ఉంటుందేమో, మేబీ ఆల్బంలో మాత్రమే. ఏం లేదు, అలా ఏముండదు అనుకుంటున్నా. మీరు కూడా ఒకసారి మీ ఆల్బమ్స్ అన్ని చెక్ చేసి కమెంట్ పెట్టండి. లెట్స్ సీ నాతో మీరు కూడా నిరుపం లాగానా అని. వాళ్ళంతా బాగానే నవ్వుంటారులే, పోజెస్ మంచిగానే ఇచ్చుంటారు. నువ్వే నీ ఫోటో అంటే పోజెస్ ఇవ్వట్లేదు, నవ్వట్లేదు. నెక్స్ట్ ఆల్బమ్కి వెళ్ళిపోతాం మనం. నెక్స్ట్ పెళ్లి ఆల్బమ్, తర్వాత రిసెప్షన్. ఓకే, ఇది పైన పెట్టు. ఓ ఇది కొంచెం పల్చగా ఉంది. అంటే సెలెక్ట్ చేసి ఏది కావాలి అని అది మాత్రమే లామినేట్ చేసిన పిక్స్. 3rd అక్టోబర్ సారీ ఆగస్ట్లో ఎంగేజ్మెంట్ జరిగింది, అక్టోబర్లో పెళ్లి జరిగింది. సేమ్ ఇయర్ 2009 పెళ్ళి విజయవాడలో జరిగింది. మన పెళ్ళికి జరిగిన అంటే పెళ్ళి ఫొటోస్ చూడడానికన్నా ముందు అవన్నీ చెప్పేస్తావా, ఏమైంది ఏంటి అనేది? ఏంటిది మన పెళ్ళి అసలు జరుగుతుందా లేదా అన్నట్టు జరిగింది కదా. ఆ రోజు
చాలా సందర్భాలు చెప్పాం కదా మనం ఆ రోజు. చెప్పాము, అయినా ఇది మన ఎక్స్క్లూజివ్ కదా ఆల్బమ్. ఆ రోజు భయంకరమైన వరదలు, తుఫాను విజయవాడలో. ఆల్మోస్ట్ కృష్ణా బ్యారేజ్ తెలుసు కదా మీకు, అది ఆ బ్యారేజ్ ఇంత డిఫరెన్స్ ఉంది. ఆ బ్యారేజ్ మీద నా ట్రైన్ వచ్చింది, నేను చూసాను, ఇంతే ఉంది. బ్యారేజ్ మీద ట్రైనే వస్తుంది, బ్యారేజ్ మీదకి కృష్ణానది నిండిపోయి నీళ్లు పైకి వచ్చే రేంజ్ లో వచ్చింది. అదే అంటున్నాను, నేను అక్కడి నుంచి పైనుంచి చూస్తే ఇంతే ఉంది డిఫరెన్స్ అని చెప్తున్నా. అప్పటి నుంచి ఇప్పుడు 12 years అయింది, ఇప్పటి వరకు నేను అంత వాటర్ చూడలేదు అక్కడ. అది వాటర్ పట్టాల మీదకి వచ్చేసి ట్రైన్లు రాకపోకలన్నీ నిలిచిపోతాయి అనమాట. వాళ్ళు అప్పుడు బెంగళూరు నుంచి రావాలి. సో ఆ ట్రైన్ రావాలి, వస్తుందా రాదా, పెళ్ళి జరుగుతుందా జరగదా, అది ఆ రోజు పరిస్థితి. అది నేను అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళాను, టికెట్ ఏ ప్లాట్ఫామ్ అని కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నా ముందు ఉన్న వాళ్ళకి క్యాన్సిల్ ట్రైన్ అని చెప్పేశారు. అప్పుడు నాకు ఒకసారి గుండె ఆగిపోయింది, ఏంటి క్యాన్సిల్ అంటున్నారు, మా ట్రైన్ కూడా క్యాన్సిల్ అయిపోయిందా, ఇక నాదే పెళ్ళి, నేను వెళ్ళకపోతే పెళ్ళి ఎలా జరుగుతుంది అని నా గుండె కూడా ఒక క్షణం ఆగిపోయింది. తర్వాత నేను వెళ్ళి అడిగితే మీది కాదు మేడం, మీది ఉంది అన్నట్టు చెప్పారు. మా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా చాలామంది హైదరాబాద్ నుంచి బై రోడ్ వద్దామని అనుకున్న వాళ్ళు కూడా ఈ వర్షాలకి బీభత్సానికి భయపడి ఆగిపోయారు. వచ్చినాక ఎలాగోలా విష్ చేద్దామని చాలా మంది ఫోన్లు చేశారు. సో ఈవెన్ ఇండస్ట్రీ వాళ్ళే కాకుండా నా చెల్లి కూడా, తను 2 చెల్లెలు బై రోడ్ వచ్చారు, ఆ రోజు కార్లో వచ్చారు. కాకపోతే వాళ్ళకి రూట్స్ తెలియదు. అప్పుడు ఐ థింక్ ఇంత మ్యాప్ నావిగేషన్ అదంతా నావిగేషన్ ఉన్నా కానీ ఫ్రమ్ బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకి ఆ రూట్స్ అన్ని బ్లాక్ అయిపోయి, కాలువలు, నదులు ఇవన్నీ పొంగి రోడ్లన్నీ కట్ అయిపోయినాయి అనమాట. సో వేరే వేరే బై రెగ్యులర్ రూట్ కంటే కూడా మొత్తం చుట్టూ తిరిగి చాలా లాంగ్ జర్నీ చేసి వచ్చారు. నా పెళ్ళి అయిపోయింది, రాత్రి ఉండింది పెళ్ళి at 7:44 PM. నా పెళ్ళి అయిపోయాక నెక్స్ట్ లేట్గా వచ్చింది కాబట్టి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి కుర్చీలన్నీ సర్దేసే టైంకి వచ్చారు అనమాట. భోజనాలు ఎక్కడ అని జ్యోతి, కీర్తి ఇద్దరు మిస్ అయిపోయారు నా పెళ్ళి. మరి అంటే ప్రకృతి ఒకసారి అలా ప్రకంపించింది పెళ్లికి, అలా ఆశీర్వదించింది మమ్మల్ని. ఇద్దరు ఇంకా ప్యారిస్కి వెళ్ళలేదు, కాకపోతే పిక్లో ప్యారిస్కి వెళ్ళి వచ్చేసాం. పిక్లో పంపేశారు. యా, నువ్వు మన నెక్స్ట్ ట్రిప్ ఎందుకు ప్యారిస్ ప్లాన్ చేయకుండా? మనకి వీడియో చాలా ఉంది, ఇంకా ఆల్బమ్ చాలా ఉంది కదా, ఇదంతా ఫినిష్ చేసాక మనం అవి మాట్లాడుకుందాం. నెక్స్ట్ సో ఇది నిరుపం వాళ్ళ నాన్నగారికి దండం పెడుతున్నట్టు చేశారు, చాలా బాగుంది. ఆ రోజు మార్నింగ్ తెల్లారుజామున ఇంట్లో పూజ చేస్తాం కదా, సో ఆ టైంలో అనమాట ఎర్లీ మార్నింగ్ లేచి జరిగిన కార్యక్రమం ఇది. సో ఇది మా తాతగారు, నాన్నమ్మ. తాతగారు రీసెంట్గా కోవిడ్తో కాలం చేశారు. నాయనమ్మ కూడా లేరు ఇప్పుడు. నిరుపం విజయవాడలో మా ఇంట్లో అక్కడ జరిగింది కాబట్టి ఈ పిక్స్లో ఎక్కువ మా ఇంట్లో జరిగిన కార్యక్రమాలు ఉంటాయి. సేమ్ టైం ప్యారలల్గా బెంగళూరులో వాళ్ళ ఇంట్లో కూడా పూజ జరుగుతుంది కదా, సో అక్కడ పిక్స్ ఇందులో లేవు అనమాట. సో మామూలుగా సెటిల్మెంట్ కోసం ఫోన్ మాట్లాడటం కాదు, మామూలుగా ఇది ఆ రోజు చెప్పాను కదా వర్షాలు అవి వచ్చినాయి. సో ఫ్రెండ్స్ అక్కడ పరిస్థితి ఏంటి, విజయవాడలో ఎలా ఉంది కాదు, నేను వస్తున్నాను అనుకుంటా, ఇంకా దారిలో ఉన్నాను. మీకు ఎర్లీ మార్నింగ్ జరిగింది కదా, నేను ట్రైన్లో వస్తున్నాను, అప్పుడు మేబీ నాతోనే మాట్లాడుతున్నాం మేము. అదే అది కూడా ఉంది. అదే టైంలో ఫ్రెండ్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి రావాలా వద్దా, అక్కడ విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది అని ఎంక్వైరీ జరుగుతున్న సమయం. ఇది మురళి అన్న, అత్తమ్మ వాళ్ళ అక్క కొడుకు, వాళ్ళ వైఫ్ అండ్ అత్తమ్మ మమ్మీ. అది ఇది కూడా ఫోటోగ్రాఫర్ చాదస్తంతో పెట్టిన పోజులు, ఆ పోజులకి ఫలంగా వచ్చిన ఫోటోలు. అంటే ఫొటోస్ అంటే ఈయనతో నాకు కూడా అంతే, ఫోటో దిగాలి అంటే అసలు ఎదురుగా ఉన్న ఫోటోగ్రాఫర్ చెప్తూ ఉంటారు, సార్ ఏదైనా మార్చండి సార్, ఏదైనా పెట్టండి సార్, మిక్కీరా మనం ఫోటో దిగుదాం, మిక్కీరా ఫోటో దిగుదాం అని నేను కూడా ఇన్ని లాక్కొని వెళ్ళి దిగాల్సి వస్తుంది కదా. అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ రోజు షూట్ చేస్తాము, ఈ కెమెరాలు ఈ హడావిడి అంతా మనకు రెగ్యులర్గా అవి తప్పు ఆన్ స్క్రీన్. సో ఆఫ్ స్క్రీన్ అన్న కొంచెం నార్మల్గా ఉందాం అని అనుకో. నార్మల్గానే ఇప్పుడు చాలా మంది చాలా ఫోటోలు దిగుతున్నారు, దట్ ఈస్ ఆల్ మెమరీస్, అందులో ఏం తప్పు లేదు కదా. కోర్స్ మెమరీసే, బట్ ప్రత్యేకంగా పెట్టిన పోజులు కాకుండా చెయ్యి ఎత్తండి, కాలుపు గాల్లో పెట్టండి అంటే కష్టం కదా. నార్మల్ పిక్స్ కూడా రావట్లేదు, చాలా బలవంతం పెట్టాల్సి వస్తుంది. సో ఇది పసుపు అది రాసి ఆ రోజు మార్నింగ్ పసుపు కొట్టేదన్నమాట, పెళ్లి కొడుకు చేయడం కన్నా ముందు కదా. యా, సో
సో అసలు ఎక్కడైనా ఫోన్లు సెటిల్మెంట్లో ఒక టైప్లో ఆ రోజు నిజంగా ఆయన అందరితో చాలా టెన్షన్ ఓ పక్కన మాట్లాడుతున్నాను. ఆ మూమెంట్ని కూడా ఫోటోగ్రాఫర్ చాలా కర్తవ్య నిర్వహణ ఐ మీన్ దాంతో క్యాప్చర్ చేశాడు. ఎస్, ఇదిగో ఫైనల్గా పసుపు రాసిన తర్వాత తయారైన ఫేస్ ఇది. ఇది ఇంకా ఆపరా రియాక్షన్, ఇంకెంత రాస్తారు ఇంకెంత పోస్తారు అని ఆ రియాక్షన్ అనమాట. ఐ థింక్ నాది ఆ రిసెప్షన్ ఆల్బమ్లో ఉన్నట్టుంది నా పసుపు అదంతా. ఇది ఆ మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత, ఇది ఆ పూజ అయిపోయిన తర్వాత ఫోటోగ్రాఫర్కి దొరికిపోయిన క్షణాలు ఇవి. సో ఇవి అంటే ఈ కొన్ని ఈ పిక్స్ అవి వాళ్ళు డిజైన్ చేసిన విధానం బాగా నచ్చింది. యాక్చువల్లీ బాగుంది, బాగా డిజైన్ చేశారు. ఎందుకు అంటే ఇది మంచి ఫ్యాక్షన్ సినిమా, ఏదన్నా ఎవరిదన్నా బయోగ్రఫీ తీసినప్పుడు యాక్ట్ చేయొచ్చేమో అనిపిస్తున్నా. లైక్ ఇదైతే నువ్వు చెప్పినట్టు వాళ్ళు చెప్పిన పోజ్ నేను పెట్టింది ఇది. యాక్చువల్లీ వాళ్ళు చెప్పి పెట్టించారు ఈ పోజ్, స్టూడియో మార్క్ పోజ్ ఇది. ఎస్ అండ్ ఎస్, దిస్ ఈస్ ద కళ్యాణ మండపం ఇన్ విజయవాడ. అమ్మ కళ్యాణ మండపం విజయవాడ వాళ్ళందరికీ చాలా తెలుసు. సో ఇది అక్కడ జరిగిన డెకరేషను, ఇది బయట ఎక్స్టీరియర్ డెకరేషను. ఇది మేడం గారు విజయవాడలో అడుగుపెట్టి పెళ్లి కూతురుగా రెడీ అయ్యి వచ్చినప్పుడు అన్నమాట. ఆ ఫోటోగ్రాఫర్ పనితనం, ఆయన వేసిన డిజైను. అమ్మ నాన్న కాలు కడుగుతున్నప్పుడు యాక్చువల్లీ బాగా డిజైన్ చేశారు. యా, అంటే ఇప్పుడు ఆల్బమ్స్ చూస్తుంటే ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు, బాగుంటున్నాయి. ఇది పరద మధ్యలో అటు ఇటు ఉన్నాం. పిక్ లో చూసేసరికి ఇద్దరు ఇది కట్టారు. ఇది కట్టిన తర్వాత ఫోటోగ్రాఫర్ ఒక లుక్ ఏమన్నాడు ఫోటో కోసం, ఏంట్రా నువ్వు అన్నట్టు లుక్ ఈ టైంలో కూడా వదలవా అనేది ఎక్స్ప్రెషన్ ఉంటుంది అక్కడ. మీరు డీకోడ్ చేస్తే అర్థమైపోతుంది. ఓకే, ఇంకా తలంబ్రాలు పెట్టేసిన తర్వాత ఇది అది తలంబ్రాలు పట్టుకున్నప్పుడు ఇది ఇక అయిపోయిందిరా, ఇంకా నీ వల్ల కాదు, యూ కాంట్ గో, యూ కాంట్ ఎస్కేప్ అనేది ఇద్దరిది మైండ్ వాయిస్. నువ్వు దొరికిపోయావు అన్నప్పుడు వచ్చిన ఎక్స్ప్రెషన్ అనమాట. ఒక్క ఎక్స్ప్రెషన్ కాదు, రెండు ఎక్స్ప్రెషన్, ఇద్దరిది సేమ్ మైండ్ వాయిస్, అయిపోయింది అని. ఇంకో విచిత్రం ఏంటంటే అంటే ఇందులో చాలా వరకు తెలుసు, చుట్టాలే ఉంటారు, బట్ పెళ్ళికి చాలామంది తెలియని వాళ్ళు వచ్చారు. అంటే అందరూ తెలిసి విష్ చేయడానికి వచ్చారు, అందులో చాలామంది తెలియదు అనమాట. ఇది తలంబ్రాలు అయిపోయాక అందరూ అక్షంతలు వేసి ఆశీర్వాదం చేస్తున్నప్పుడు పిక్స్. నెక్స్ట్ యాక్చువల్లీ అప్పుడు నేను కూడా చెన్నైలో షూట్ చేస్తున్నాను, హైదరాబాద్లో షూట్ చేస్తున్నాను, అండ్ బెంగళూరులో షూట్ చేస్తున్నాను. అది నాకు ఎలా హెల్ప్ అయింది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ నుంచి తీసుకోవడానికి నాకు చాలా హెల్ప్ అయింది. ఈ పెళ్లి శారీ వచ్చి చెన్నైలో తీసుకున్నాను, చెన్నైలో దొరికిన శారీ అనమాట, పట్టు చీర విత్ వర్క్. దాంట్లోనే వచ్చింది వర్క్, నేనైతే చేయించుకోలేదు, దాంట్లోనే వచ్చిందని తీసుకున్నాను. బాగుంది యాక్చువల్లీ. ఏంటి ఎందుకు నచ్చిందంటావు? ఎందుకంటే పెళ్లిలో ఒక తంత అంటే దాన్ని ఒక క్లోజ్ చేసి దాన్ని అలా ఒక బాగా డిజైన్ చేసేసారు కదా. కృష్ణవంశీ గారి సినిమాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ. సో ఇది పెళ్లి తర్వాత దీన్నే సేమ్ పిక్ మా ఇంట్లో కూడా ఉంటుంది, వాల్ కి పెట్టాము, పెద్ద ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఇంకా ఇది తాళి కట్టేటప్పుడు తాళి కట్టు శుభవేళ. మళ్ళీ ఈ పిక్ కూడా చూడు బాగుంది కదా, ఏదో యాడ్ జ్యువెలరీ యాడ్కి వెళ్తున్నట్టు నన్ను వైట్ అండ్ బ్లాక్ చేసి ఓన్లీ జ్యువెలరీని హైలైట్ చేశారు కలర్ఫుల్గా. దట్ ఈస్ వేర్ యూ విల్ నో ద ఫోటోగ్రాఫర్ పనితనం. పనితనం, ఎస్. అంటే మొత్తం ఆల్బమ్ చేతిలో పెట్టిన తర్వాత ఇంత బాగా వచ్చింది కదా సార్, ఇంకొక చూసి ఇవ్వండి అంటారు చూసారా, దానికోసం చేస్తున్న మెరుగులు అనమాట. బస్సులు ఊరికే అన్నాను కానీ చాలా బాగా చేశారు. ఓకే, ఈ రెండు చూస్తే లైక్ క్యాలెండర్ ఉంటుంది కదా మామూలుగా, అలా అనిపిస్తుంది నాకు పిక్స్. నేను అప్పుడే చబ్బిగా ఉన్నాను ఇప్పటికన్నా. దిస్ ఈజ్ కృష్ణవంశీ ఫ్రేమ్. ఫుల్ ఆయన ఫ్యామిలీ ఎంత నిండుగా ఉంటాయి.
అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనేది ఆల్బమ్ లో చూపించడం కూడా గ్రేట్, చాలా బాగుంది ఈ పిక్ నిజంగా. ఎస్, వాళ్ళందరినీ బ్లాక్ అండ్ వైట్ లో చేసి మమ్మల్ని ఇద్దరిని మనల్ని కలర్ లో పెట్టి హైలైట్ చేసి బాగుంది, సంథింగ్ డిఫరెంట్ అండ్ నైస్. అండ్ తలంబ్రాలు చీర అండ్ తలంబ్రాలు మార్చుకు రమ్మన్నాక పట్టు పంచ పట్టు ఇది అండ్ ఇది స్నో వైట్ లాగా మెరిసిపోతున్నాం. ఏమన్నా ఇప్పుడు అప్పుడు లావయ్యాను అన్నావు, ఏమన్నా ఇందాక? అంటే అప్పుడే కొంచెం చబ్బిగా ఉన్నట్టు అనిపిస్తుంది బుగ్గలని. ఇందాక మేము ఏమన్నా అండి అదే కదా అన్నా, ఆవిడేమందండి? సేమ్ ఉన్నాను అంది. ఆల్మోస్ట్ సేమ్ అన్నాను, ఏదో కొంచెం అటు ఇటు అన్నాను. మరి ఇప్పుడు ఏమన్నావు? ఇప్పుడు అంటే అన్ని చూసిన తర్వాత అలా అనిపించింది, అప్పుడే కొంచెం చబ్బిగా ఉన్నట్టు. కరెక్ట్గా మాట్లాడతాడు ఎప్పుడు. ఇదిగో ముత్యాల తలంబ్రాలు పెక్. ఎస్, ఇది తలంబ్రాలు బాగా ఆడిస్తారు కదా పంతులు గారు మధ్యలో చేరి, అప్పుడు అనమాట. అక్షంతలతో, పూలతో, పర్ల్స్తో, పంతులు గారు గ్లిటర్స్తో మంచి జోష్ పంతులు అనమాట, బాగా ఆడించాడు. ఇగో ఇక్కడ కలర్ఫుల్ బాల్స్తో అది హైలైట్ చేశారు, బాగుంది. ఇక్కడ ఒక అన్యాయం జరిగింది చూసారా? ఒక అన్యాయం ఏంటో చెప్తారా? నువ్వు చెప్పు చూద్దాం, నీకు ఏదైనా అర్థమైందా? ఏంటి, నువ్వు నిలబడి దండేసో నేను కూర్చుందండి అంతే. ఏంటండి ఏంటండి అది పద్ధతి, అది సంప్రదాయం, అది చాలు. అక్కడ డింగ్ డింగ్ లేదు. ఇది బిందులో రింగు, ఇగో ఈ రింగు దొరికాక పెట్టింది. అప్పుడు చాలా అంతర్లెక్క కలర్ వేసి మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్ చేసి హైలైట్ చేస్తారు. అక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అని ఫోటో చూస్తే కూడా కొంచెం తెలియాలి అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పెళ్ళి జరిగిన ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు అప్పుడు సీరియల్లో మ్యారేజ్ జరిగింది అనమాట. అప్పుడే సీరియల్లో మ్యారేజ్ జరిగి దాని తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఒరిజినల్ మ్యారేజ్ యాక్చువల్లీ. అలా వెళ్ళాల్సి వచ్చింది. నక్షత్రం అబద్ధాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నాకైతే కనపడింది ఆ రోజు, నీకు కనపడలేదా? చాలా నక్షత్రాలు ఉన్నాయి కరెక్ట్గా, అదే అని అంటే మంచి వాళ్ళకి కనిపిస్తుంది. మరి నీకు కనిపించిందా లేదా చెప్పు. కనపడింది, ఇది ఇక్కడ ఉంది కనిపిస్తుంది, అది వాళ్ళు పెట్టారు. ఓకే, ఇది మమ్మీతో మేము. ఓకే, ఇక ఫ్యామిలీ పిక్సే అనమాట. దిస్ ఈజ్ ఆల్ విజయవాడ ఫ్యామిలీ. మా మామయ్యలు, వాళ్ళ పిల్లలు, అత్తయ్యలు. ఇవన్నీ ఇక రెగ్యులర్ పెళ్ళిలో పిక్సే. ఓకే, ఇది నా సిస్టర్స్, మా అక్క. అప్పుడు కొంచెం లాగా ఉంది, ఇప్పుడు తగ్గింది, సన్నబడింది. తను చూసుకుని గుర్తించుకుంటుంది. చేసి అలసిపోయి భోజనం చేస్తున్న టైం. ఇది నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం అప్పుడు పిక్స్. ఫేస్లన్నీ కొంచెం ఉబ్బి ఉంటాయి. రాత్రంతా నిద్ర లేదు, లేట్ అలసిపోయాం. పెళ్ళి అయ్యి లేట్ అయ్యి మళ్ళీ పొద్దున్నే తెల్లారుజామునే లేపి ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. సో ఇవన్నీ సత్యనారాయణ వ్రతానికి తీసిన పిక్స్. అది ఇది ఆల్బమ్ ఫినిషింగ్ టచ్. యా, ఇది కూడా సత్యనారాయణ వ్రతం అప్పుడుదే. అంటే ఫస్ట్ అందులో ఉండి మళ్ళీ మధ్యలో మార్చుకుంటాం కదా, ఆ తర్వాత పిక్ ఇది. యా, అయిపోయింది, పెళ్లి పిక్స్ అయిపోయింది. ఏదో వేసాడు. అప్పుడు నేను ఏం పోజ్ ఇచ్చానో వాళ్ళు ఏం తీసారు. ఎందుకు అలా పట్టుకుని? అది కావాలని పెట్టింది కదా, అలా వచ్చింది. క్యాండిడ్ పిక్స్ అంటే నాకు ఇష్టం అన్నావు కదా, అందుకే అలా వేసేసాడు. మేమేమన్నామండి? ఏమనలేదు, చెప్పాను. బాగుంటుంది అది యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ మనం రిసెప్షన్ పిక్స్కి వెళ్ళిపోదాం. రిసెప్షన్ వచ్చి బెంగళూరులో జరిగింది. దట్ ఈస్ ఆన్ October 6th. పెళ్లి 3rd జరిగింది, 6th రిసెప్షన్ బెంగళూరులో జరిగింది. ఇక్కడ కూడా మీరు ఒక అన్యాయాన్ని గమనించగలరు. ఆవిడ మాత్రం చక్కగా బ్యూటీషియన్ పిలిపించుకుని రెడీ అయింది, మాకు మేకప్ లేదు. ఇది మాకు జరిగిన అన్యాయం.
నువ్వు ఓన్లీ పౌడర్ పూసుకున్నావు, మళ్ళీ ఈయన ఎక్కువ స్వెట్ అవుతూ ఉంటారు, అది పోయింది. ఇందాక మీరు మాత్రం కూర్చుని దండేశారు, మమ్మల్ని నుంచోబెట్టారు అన్నారు, మరి ఇదేంటి? అది వేరే, మరి నువ్వు చేసుకోవాల్సింది. ఇది వేరే వాళ్ళు చేయించింది కాదు కదా, నువ్వు చేసుకోలేదు, నాకు చేయించారని చెప్తున్నాను. చేయించారండి. హూ షుడ్ టేక్ కేర్? ఎవరు జాగ్రత్తగా చూసుకోవాలి? ఆయన బాగుండాలని ఎవరు అనుకోవాలి? మనం మాత్రం వేసేసుకుని రెడీ అయిపోతే సరిపోయిందా? అదే అంటున్నాను కదా, ఏదో కొంచెం చేసుకున్నారు, ఆయన ఎక్కువ స్వెట్ అవుతారు కాబట్టి పోయింది. ఎన్నాళ్ళు తొక్కుతారండి, ఎన్నాళ్ళు తొక్కుతారు మమ్మల్ని? ఇది మ్యారేజ్ కార్డ్. ఏ కార్డ్ ఇది? కన్నడలో ఉంది. కన్నడలో వేయించిన ఎస్ కార్డ్ ఇది, అంటే అక్కడ వాళ్ళ కోసం. ఇప్పుడు బెంగళూరు ఫోటోగ్రాఫర్ స్టార్ట్ అవుతుంది. ఇది రిసెప్షన్, ఇదేమో అక్కడ ఇంటి దగ్గర. ఊళ్ళు మారినా ఏరియాలు మారినా ఫోటోగ్రాఫర్లు మాత్రం వాళ్ళ జాతస్థానం మార్చరు. ఓకే, ఇది బెంగళూరులో అప్పుడు మేమున్న ఇల్లు. అక్కడ ఇంటి ముందు పందిరి, ఇంటి ముందు పందిరేశారు. ఇది మా అక్క వాళ్ళ అబ్బాయి, నేను వాడప్పుడు చిన్నోడు. అండ్ అక్క, అమ్మ, నాన్న అందరూ పూజ. అక్కడ లైక్ ఎవరు 2009 మంజుల, 2009లో మంజుల. ఇందులో చాలా చేంజ్ కనిపిస్తుంది. అవును, అంటే లైక్ ఎలా అప్పుడు చబ్బిగా ఉన్నాను అన్నట్టు. చూడండి మీరు, 2009లో నేను ఎలా ఉన్నాను అంటే అక్కడ యాక్చువల్లీ కర్ణాటక సైడ్లో చంద్రముఖిగా మారక ముందు మంజుల. చంద్రముఖికి మారక ముందు ఏంటి, చంద్రముఖికి వచ్చిన తర్వాతే కదా మనం కలిసాము. మరి చంద్రముఖి అంటే సినిమాలో చంద్రముఖిలా. ఓకే, అంటే అక్కడ ఆ గాజులు కూడా వేసుకునేది ఒక 1 డే ఉంటుంది, ఫుల్ గాజులు వేయటం అనేది ఒక శాస్త్రం అన్నమాట. ఎస్, అక్కడ ఒక ట్రెడిషన్. ఇక్కడ గాజులు వేసుకుంటున్నారు అందరూ, నేను మన సిస్టర్స్ అందరూ. జ్యోతి, కీర్తి at 2009 అగైన్. ఇది మా అక్క వాళ్ళ ఇన్లో. ఇప్పుడు ఈ వీడియో చూసాక కీర్తి అడుగుతుంది, ఇది మమ్మీ వాళ్ళ అక్క, పెద్ద మీరు చూపించుకున్నారు, నేను అప్పుడు ఎలా ఉంటే ఏంటి, ఇప్పుడు ఎలా ఉంటే ఏంటి, నన్ను ఎందుకు హైలైట్ చేసావు అని అడుగుతుంది. ఓకే, ఇది మమ్మీ వాళ్ళ అక్క. ఇది సో నా కజిన్ సిస్టర్స్ వీళ్ళంతా మా అక్క. మమ్మీ అప్పుడు నా పెళ్ళిలో అమ్మ, మా అక్క, నా కజిన్ సిస్టర్స్. ఓకే, అది ఇందాక మా ఇంటి దగ్గర పసుపు ఆ ఫంక్షన్ చూసారు, ఇప్పుడు వీళ్ళ ఇంట్లో చూసారా, నేనే బాగున్నా కదా అప్పుడు పసుపు పూసినప్పుడు. అది మీరు కమెంట్లో చెప్పండి, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఎలాగా? సెల్ఫ్ డబ్బా అంటారు, నిజాలు మాట్లాడటం అంటారు. షో. ఓకే, ఇది నా బెస్ట్ ఫ్రెండ్, నేను చెప్పాను కదా తిను నా బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళంతా నా రిలేటివ్స్. ఓకే, నా కజిన్ బ్రదర్ కీర్తి. అక్కడే, అంటే అక్కడ ఒక ట్రెడిషన్ ఉంది, అదే పసుపు రాసి నీళ్ళు పోస్తారు, అంటే లైక్ పందిరి కింద కూర్చోపెట్టి కొంచెం నీళ్లు పోసి తర్వాత లోపల తీసుకెళ్ళి ఇంకా మిగిలిన దాన్ని కంటిన్యూ చేసుకుంటారు. ఓకే, అందరూ నీళ్ళు పోయటం. ఎస్, ఇదర్ స్టార్ట్ హువా రిసెప్షన్. ఇదంతా ఇంటి దగ్గర జరిగిన హిందీ వాళ్ళ పెళ్లిలో ఉంది పోజు. అంటే ఆ శారీ ఆ స్టైల్లో వేసుకున్నాను, మార్వాడి స్టైల్లో కట్టుకున్నాను. ఈ శారీ నేను ఇందాక చెప్పినట్టు, ఈ శారీ రిసెప్షన్ శారీ ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్నాను. అది చెన్నైలో తీసుకున్నాను పెళ్లి శారీ. రిసెప్షన్ శారీ హైదరాబాద్లో తీసుకున్నాను. బెంగళూరులో తలంబ్రాల చీర తీసుకున్నాను. ఓకే, ఇది రిసెప్షన్ దగ్గర. ఇది రిసెప్షన్ హాల్ అండ్ ఇది బ్యాక్ డ్రాప్, ఇది ఎంట్రన్స్. అండ్ ఇది as soon as we enter, మనం ఎంటర్ అవ్వగానే దిగిన పిక్, తీసిన పిక్ ఇది కార్లో. ఇది నేను నన్ను మీరు అలా గుర్తుపట్టేస్తారు, అమ్మాయి ఎవరు అనేది మీకు తెలియాలి కాబట్టి మంజుల అనమాట. అంటే ఆ మేకప్లో గుర్తుపట్టారు లేదో అనేది చెప్తున్నాను. మరి అంత లేదులే, ఏంటి నువ్వు అంటే లైట్గా తెల్లగా వేసారులే. మీరు అప్పుడే ఈ బ్యూటీ కాంటెస్ట్లో గెలిచిన వాళ్ళకి క్రౌన్ పెడతారు కదా, అది ఇప్పుడే గెలిచాను, మిస్ అమీర్పేట్, మిస్ చామరాజ్పేట్ అయిపోయిన తర్వాత మిస్ నిరుపం. సరే, ఓకే, నిన్ను గెలిచాను కదా నేను. ఆ మాటని నోరు మించేసి ఇంకేం మాట్లాడతాను. ఈ చీర ఉందా ఇంకా నీ దగ్గర? ఉంది,
బట్ ఐ థింక్ కాంచన గంగా సీరియల్లో ఒకసారి కట్టుకున్నాను అంతే, 2 సార్లే, పెళ్ళిలో రిసెప్షన్లో, ఆ తర్వాత కాంచన గంగా టైంలో ఒకసారి కట్టుకున్నాను అంతే. అంటే చాలా హెవీగా ఉంటుంది పెళ్లి సారీ, మళ్ళీ ఈ సారీ ఇదంతా చాలా హెవీ, ఎక్కువ ఎక్కడికి కట్టుకోలేము అంట, చాలా వెయిట్. మళ్ళీ చాలా మంది సేమ్ అనుకుంటా, పెళ్లి చీరలో పెళ్లి అంతే, చాలా వెయిట్ ఉంటుంది అది. ఓకే, ఇది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫోటోగ్రాఫర్ పిక్స్ అనమాట. వాళ్ళు దండాలు ఎక్స్చేంజ్ చేయించడం, కూర్చోపెట్టడం, సారీ నా మిస్టేక్ని కరెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గార్లాండ్స్ని ఎక్స్చేంజ్ చేయించడం, కూర్చోపెట్టి ఫోటోలు తీయడం, ఇవన్నీ ఫోటోగ్రాఫర్ పిక్స్. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి అందరూ రిలేటివ్స్, కజిన్స్, ఫ్రెండ్స్ అందరూ స్టార్ట్ అయిపోతారు. పోజులు. యా, అక్కడ నా బెంగళూరు సీరియల్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారు, కాకపోతే మీకు తెలియదు వాళ్ళందరూ. కన్నడ సీరియల్ యాక్టర్స్ కూడా వచ్చారు. కళాఖండాలు స్టార్టింగ్. ఈ పోజ్ గుర్తుందా మీకు? అందులో ఆయన ఇలా పట్టుకున్నారు, ఇందులో నేను ఇలా పట్టుకున్నాను కదా, ఇందులో ఉంది కదా. ఇలా పట్టుకున్నానా? అవును, నువ్వు చెప్పావు ఎందులో, ఐ థింక్ గుర్తొచ్చిందా? ఎంగేజ్మెంట్లోనా లేదా పెళ్ళిలోనా, ఎందులోనా ఉంది. అందులో ఆయన ఇలా పట్టుకున్నారు, ఇప్పుడు నేను ఇలా పట్టుకున్నాను. ఇదో కొత్త పోజు. అంటే బరువు బాధ్యతలు భర్త మోస్తాడు అంటానికి నా మీద బరువు వేసింది అన్నమాట. శభాష్. అక్కడి నుంచి బాగా ఒక ఫోటోని ఎవడు డీకోడ్ చేయలేడు. చాలా అద్భుతంగా చెప్పాను, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది చాలా తక్కువ, ఈ బరువు బాధ్యతలు మోయడానికి చూపించాలి, డీకోడ్ చేయాలి అనుకుంటే ఇలాంటి పిక్ చాలా తక్కువ. ఇలా ఎత్తుకుని చెప్తే అప్పుడు ఓకే. ఇది స్టార్టింగ్ స్టేజ్ అండి, తర్వాత మీరు చాలాసార్లు చూసుంటారు ఇలా మోసాన్ని. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. నాకు బెంగళూరు ఫ్రెండ్స్, బెంగళూరు యాక్టర్స్ ఉన్నారు ఇందులో. 80s వాణిశ్రీ గారు వాళ్ళు పెట్టిన పోజ్ అన్నమాట. ఇది మా అక్క పిల్లలు అప్పుడు ఇంత చిన్నగా ఉన్నారు, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయారు. 12 years అయిపోయింది కదా. సో ఇక్కడ జ్యోతి, కీర్తి ఇద్దరు ఉన్నారు. ఎస్, అలానే పక్కన వస్తే ఇక్కడ ఉన్నాం నలుగురు ఆనిముత్యాలు. కరెక్టేనా? మీరు జాతి రత్నాలు. యా, ఐ థింక్ ఇక్కడ నా సీరియల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడంతా. ఇది 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 తిను అండ్ ఇక్కడ అందరూ ఉన్నారు. ఓకే, ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు. యా, తిను కూడా సీరియల్ ఆర్టిస్ట్, రుజన్ లోకేష్ వాళ్ళ వైఫ్ అండ్ తను, వీళ్ళంతా నా సీరియల్ ఫ్రెండ్స్ అనమాట. క్రౌడ్ వెళ్ళిపోయిన తర్వాత రాకముందు ఫోటోగ్రాఫర్కి దొరికిపోయినప్పుడు ఇందాక ఈయన ఏదో చెప్పారు, మీకు గుర్తుందా? లైక్ బరువు బాధ్యతలు మోయడానికి ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇప్పుడు అది ఇంకొకటి, అంటే హస్బెండే కాకుండా వైఫ్ కూడా బరువుని మోస్తుంది అని చెప్పడానికి వాళ్ళు ఇంకో పిక్ కూడా తీశారు. అదే ఇది అనమాట, చూసుకోండి. ఈ పిక్ ఉందో నాకు తెలియదు. ఇందులో బరువు ఎక్కడ వేసామండి? వేసావా లేదా? ఓకే 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 ఫోటోగ్రాఫర్లు ఉంటారే, హిందీ సినిమా, పాత హిందీ సినిమాలో పోజులు ఇవన్నీ. అసలు ఆ క్రౌన్ ఏదైతే ఉందో కష్టమే. అబ్బో చాలా ఉన్నాయి స్టూడియో ఫోటోలు. అసలు ఆ పోజుకి, ఆ కూర్చున్న కుర్చీకి యాక్చువల్లీ అప్పుడు అంత ఏమైనా సంబంధం ఉందా? అంత ఐడియా లేదు. అంటే ఇప్పుడు పెళ్లి ఆల్బమ్ ఉంది కదా, అలా ఫిల్టర్ చేసి ఏది ఇంపార్టెంట్ అదే చేసేయాల్సింది, బాగుండేది. ఏం చెప్పలేదు, అసలు ఐడియా లేదు, అప్పటికి చూడలేదు, అందుకని అన్ని ఇలా వేసేసారు, అన్నీ అయిపోయింది. ఓకే, మా అక్క, మా జీజు అండ్ వాళ్ళ అబ్బాయి. ఇది ఫ్యామిలీ పిక్, మా ఫ్యామిలీ పిక్. అమ్మ, నాన్న, నా సిస్టర్స్ ఉన్నారు అండ్ ఇక్కడ జ్యోతి, కీర్తి, మనిద్దరం అండ్ ఇక్కడ అత్తమ్మ ఉన్నారు. జ్యోతి వాళ్ళ ఆయన అప్పుడు డిన్నర్ చేసేటప్పుడు ఇది ఉంటుంది కదా, యాజ్ యూజువల్ తినిపించడం.
ఇక్కడ నేను తినిపించడం, ఇక్కడ నాకు తినిపించడం. ఎందుకండి ఈ ఫోటోలు, తినేటప్పుడు ఫోటోలు అంటారు. ఈ ఫోటోగ్రాఫర్లు ఉన్నారే, సభకు నమస్కారం. సో 3 ఆల్బమ్స్ అయిపోయింది, రిసెప్షన్ ఆల్బమ్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ ఆల్బమ్స్, ఎంగేజ్మెంట్ ఆర్ పెళ్ళి ఆర్ వాట్ ఎవర్ ఆల్బమ్స్ అనేది మన మెమరీని అలా దాచిపెట్టుకోవడం అని చెప్పొచ్చు. ఇది చూస్తుంటే చాలా మెమరీస్ అలా గుర్తుకొస్తూ ఉంటాయి కదా. డెఫినెట్గా అందరికీ, అంటే మనకే కాదు, అంటే జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం, ఒక మంచి సంఘటన. డెఫినెట్గా కొన్ని ఏళ్ల తర్వాత ఆల్బమ్ తెరిచి చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి నువ్వు చూడు ఎలా ఉన్నావు అనుకోవడమే. మనం ఇంకా చాలా బెటర్. చాలా మందిలో ఒక చాలా డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. సో అంటే మీ ఫ్రెండ్స్లో కావచ్చు, మా ఫ్రెండ్స్లో కావచ్చు, చుట్టాల్లో కావచ్చు, చాలా మందిలో చూస్తుంటాం. పెళ్ళైన కొన్ని ఏళ్ళకి రకరకాలుగా మారిపోతూ ఉంటారు. అంటే చాలామంది ఏంటంటే పెళ్ళైంది కదా అని రిలాక్స్ అయిపోతారు ఫస్ట్. అంతకుముందు రోజు ఎక్సర్సైజ్లు అవి ఇవి కసరత్తులు చేసి ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే పెళ్లి సంబంధాలు రావాలి, పెళ్ళి అవ్వలేదు కాబట్టి. వన్స్ పెళ్ళి అయిందా ఇంకా లైట్ అయిపోయింది, ఇంకేమైనా కొత్తగా మనం ఏం ట్రై చేయాలి అని. సో ఆ విషయంలో నేను కొంచెం కరెక్ట్గా ఉన్నాను అన్నట్టు చెప్తున్నావు. అసలు నీ మ్యాటర్ ఎక్కడ వచ్చింది ఇందులో? అదే అంటున్నాను, ఆ విషయంలో నా గురించి చెప్తున్నావా? ఏం చేస్తున్నావని, మీరేం చేస్తుంటారని, అలాగే ఉండటానికి మీరు ఏం చేస్తుంటారు? అది వాళ్ళకి తెలుసు, నేనేం చేయను అని. ఏం చేయదు, నెంబర్ 1 బద్దకిష్టు. ఏమైనా చేయమంటే లేదు, దేవుడు వచ్చి ఆటోమేటిక్గా నన్ను మొత్తం తీసేసుకుని ఫ్యాట్ అంతా అలా స్లిమ్గా ఉంచాలని కోరిక ఏం కాదు. నేను అలా ఐ మీన్ సంబంధం లేకుండా ఆలోచించను. దట్ ఈస్ నాట్ పాసిబుల్, హైలీ ఇంపాసిబుల్ అనేది నాకు కూడా తెలుసు. బట్ స్టిల్ ఉన్నాను అంటే ఐఎమ్ బ్లెస్డ్, అంతే. అది దేవుడు అలా దయదలిచి అలా ఉంచాడు, అంతేనా? అంతే. అది కానీ మీరు అలా ఉండకండి, కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి. ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి, అందరికీ మంచిది. మంచి మెసేజ్ ఇచ్చేవరా? చూసారుగా, దీస్ ఆర్ ద మెమరీస్ ఆఫ్ అవర్ మ్యారేజ్ ఆల్బమ్ అండ్ ఆల్సో అవర్ మ్యారేజ్. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీ లవ్ అండ్ సపోర్ట్ మా మీద ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీ పెళ్ళి విషయాలు, మీ పర్సనల్ విషయాలు కూడా ఎవరికైనా బాగా గుర్తొచ్చుంటే మాకు కూడా గుర్తొచ్చింది అని కింద కమెంట్ చేయండి. అంటే సంథింగ్ ఏదైనా రిలేటెడ్గా ఉండుంటే మాకు కూడా ఇలా జరిగింది అన్నట్టు యూ కెన్ టెల్ అస్. వీఆర్ సీయింగ్ అన్ని కమెంట్స్ చూస్తున్నాం, అన్ని కమెంట్స్ రిప్లై ఇవ్వలేకపోతున్నాం, కాకపోతే వీఆర్ రీడింగ్ ఎవ్రీథింగ్. సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరందరూ మర్చిపోకుండా చేయాల్సింది ఇంకొక విషయం ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. మంజులా నిరుపమ్. Love you all.